జనాలు ఎన్నో కష్టాలు పడుకుంటూ మాకు వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు అని మొత్తుకుంటారు తప్ప, అరే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చిన్న తుఫాన్ వస్తేనే తట్టుకోలేనంత దీన పరిస్థితిలో ఉంచారు మన నాయకులు. ఎప్పుడు ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ వీళ్ళేనా? పనిచేసేవాడికి ఎందుకు మనం ఓట్లు వేయొద్దు? పనిచేసేవాడికి మనం ఎందుకు ఓట్లు వేయొద్దు? పని చేయని వాడికే మనం ఎందుకు ఓట్లు వేయాలా? కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళకు ఓట్లు వేస్తారు, దేశం ధర్మం అంటే బీజేపీకి ఓట్లు వేస్తారు. అందరూ కూడా మా కులపోడు, మా ప్రాంతమోడు, మా ఊరోడు అని చెప్పి ఓట్లు వేస్తారు. కానీ పనిచేసేవాడికి ఎందుకు ఓట్లు వేయరమ్మా? ఎందుకు ఎంచుకోరు? ఎస్సీలను తిడతారు, ఎస్సీల దగ్గరికి వెళ్తే ఎస్సీలు కూడా వాళ్ళకే ఓట్లు వేస్తారు. బీసీలను తిడతారు, బీసీలు కూడా వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఎస్టీలను తిడతారు, ఎస్టీలను కూడా వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఓసీలకు తిట్టుకుంటారు, ఓసీలు వాళ్ళే అధికారం పంచుకుంటారు. ఎప్పుడు చూసినా ఈ కులాలతోనే మతాలతోనే అధికారం పంచుకోవడమే సరిపోతుంది. కానీ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. చిన్న వరదలకే మునిగిపోతుంది, ఇంకా డోరీలు కట్టుకొని హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఎందుకు అంబులెన్స్ ఫెసిలిటీ లేదు? ప్రతి గ్రామానికి ఎందుకు హాస్పిటల్ ఫెసిలిటీ లేదు? గవర్నమెంట్ హాస్పిటల్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వరు? ప్రైవేట్ స్కూల్స్లో చదివి ప్రైవేట్ని అభివృద్ధి చెందితే ఇంతే ఉంటుందమ్మా. గవర్నమెంట్ని అభివృద్ధి చెందే పార్టీలకి ఎన్నుకోండి, కులము, ప్రాంతం, మతం లేకుండా చూసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి కష్టాలు పోతాయి. బీజేపీ వాళ్ళు వచ్చి ధర్మము, దేశము, జై శ్రీరామ్ అంటే వాళ్ళ కోట్లేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళ కోట్లేస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళకేదో ఓట్లేస్తారు. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. అన్నీ సొల్లు కబుర్లు, అబద్ధాలు. మీడియా కూడా సగానికి పైన మీడియా, 1-2 ఛానళ్ళు తప్ప మొత్తం మీడియా కూడా పార్టీలకు పనిచేస్తున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత డబ్బులు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉంటే ఒక్కరికి నీళ్ళ బాటిల్ ఇవ్వకుండా అన్ని డబ్బులు ఎట్లా ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి ఎవరు ప్రశ్న కూడా వేయరు. మీడియా అడగదు. ఎందుకంటే మీడియా పార్టీలు పెట్టుకున్న మీడియాలేగా, సొంతంగా పెట్టుకున్న మీడియాలు కావుగా. మీడియా ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఉండదుగా. అది పరిస్థితి.